బాబుకి ఒక పక్కన ధైర్యం, ఒక పక్కన సంతోషం. ఎందుకయ్యా అంటే 14,500 కోట్లు ఇవాళ డీబీటీ ద్వారా పడేది. ఇన్పుట్ సబ్సిడీ, చేయూత, విద్యా దీవెన ఇవి పడుతూ ఉన్నాయి. ఇది నెంబర్ 1. ఇవి ఆపడానికి శతవిధాల ప్రయత్నించారు. 15 రోజుల క్రితమే అప్లై చేసిన ఆగుతూ వచ్చింది. ఎన్నికల సంఘం ఆపింది. అయితే కోర్టు ఆదేశాలతో ఒక్కరోజు ఇవ్వమన్నారు కాబట్టి ఇది నడుస్తుంది. ఇక్కడ తెలుగుదేశం అభిమానులు ఏం ఫీల్ అవుతారంటే, క్రిందటిసారి పసుపు కింద లాస్ట్లో 10,000 ఇచ్చాం, అయినా ఓటేశారా, ఎవరు ఏరి ఎన్ని డబ్బులు తీసుకుంటారు అంతే అనేటువంటిది వాళ్ళ ఫీలింగ్. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఇది ఆయనంటే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి చివరికి లక్షలు ఇస్తానని చెప్పి చివరికి వచ్చేటప్పటికి 10,000 రూపాయలతో సరిపెట్టడం వల్ల జరిగింది. అదే జగన్ ఇన్నాళ్ళ నుంచి ఇచ్చింది చివరికి ఇస్తాయి కాబట్టి, ఇది కూడా డబ్బులు పడ్డాయి కాబట్టి ఈబీసీ నేస్తం, అట్లాగే ఇవన్నీ కూడా విద్యా దీవెన, తర్వాత వచ్చేటప్పటికి మన చేయూత, అట్లాగే ప్రధానమైనటువంటిది ఇన్పుట్ సబ్సిడీ, ఈ డబ్బులు కాబట్టి అన్ని వర్గాలకి పడినట్టే కాబట్టి తమకు అనుకూలం అవుతుంది అన్నటువంటిది వైసీపీ వాళ్ళ నమ్మకం. అయితే ఏది నిజం అవుతుంది అన్నటువంటిది మాత్రం ప్రజలు తేల్చాల్సింది ఆఫ్టర్ ఎలక్షన్స్.